అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన చెరువు తవ్వకం అనే కథను విందాం. ఈ కథ ఆగస్టు 2002 చందమామలో ప్రచురింపబడింది. సీతాపురానికి రమణయ్య గ్రామాధికారి. ఒక సంవత్సరం అంతా వానలు లేక ఆ ఊరికి కరువు వచ్చింది. ఊరికి నీటి కరువు మళ్ళీ రాకూడదని ఆలోచించి ఆ ఊళ్ళో ఒక పెద్ద చెరువు తవ్వించాలనుకున్నాడు రమణయ్య. ఊరుమ్మడి నేలలో ఒక చోట చెరువు తవ్వాలన్న నిర్ణయం జరిగాక, అందుకు రాజుగారి అనుమతి, నిధులు లభించాక పని తొందరగా జరగాలని మొత్తం 200 మంది పనివాళ్లను నియమించడం జరిగింది. చెరువు పని ప్రారంభమైంది. కానీ చురుగ్గా సాగడం లేదు. కొందరు పనివాళ్లు వేళకు వచ్చేవాళ్ళు కాదు. కొందరు ఏదో పని ఉందని బయటికి వెళ్ళి వస్తుండేవారు. కొందరు పని ఆపి కబుర్లు చెప్పుకుంటుండేవారు. చాలామంది ముందే ఏదో వంక చెప్పి వెళ్ళిపోతూ ఉండేవారు. 2 నెలలు గడిచిన 2 అడుగుల గొయ్యి కూడా ఏర్పడలేదు. ఈలోగా ఆ ఊరుకు భూషయ్య అనే ఆయన వచ్చాడు. భూషయ్య భాగ్యవంతుడు. కరువు కారణంగా ఆ ఊళ్ళో చాలామంది పొలాలు అమ్ముకొని వలస వెళ్ళిపోతున్నారని తెలిసి ఆయన అక్కడకు వచ్చి చౌక ధరకు ఊళ్ళోని 3వ వంతు పొలాలు కొనేశాడు. తన పొలాలకు నీటి ఎద్దడి ఉండకూడదని ఆయన కూడా తన పొలాల మధ్య పెద్ద చెరువు తవ్వించాలనుకున్నాడు. పరిమాణంలో అది గ్రామాధికారి తవ్విస్తున్న చెరువు కంటే పెద్దది. దానికి ఆయన 100 మంది పనివాళ్ళని మాత్రమే తీసుకున్నాడు. వాళ్ళు నెల రోజుల్లో గ్రామాధికారి చెరువు కంటే 3 రెట్ల లోతును నేలకు తవ్వారు. ఇది రమణయ్యకు చెప్పలేని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ తేడా ఎక్కడొచ్చింది అని రమణయ్య ఆరా తీయించాడు. పనివాళ్లకు భూషయ్య కంటే రోజుకు తానిస్తున్న జీతమే ఎక్కువ. కానైతే భూషయ్య పనివాళ్లు వేళకు వచ్చి పనిచేసి వేళకు వెళుతున్నారు. మధ్యలో కబుర్లాడుకోరు. రోజంతా శ్రద్ధగా పనిచేస్తారు. పనివాళ్లను అదుపు చేయాలని రమణయ్య తవ్వుతున్న చెరువు చుట్టూ కంచె కట్టించాడు. అందుకు 2 వారాలు పట్టింది. ఆ కంచెకు ఒక మూలగా తలుపు పెట్టాడు. అప్పుడు అక్కడ ఒక కాపలావాడు ఉంటాడు. పనికి ఆలస్యంగా వచ్చిన వారిని లోపలకు రానివ్వకూడదన్న నియమం పెట్టాడు. సరిగ్గా పనిచేయని వారికి జీతం లేదన్నాడు. పని మధ్యలో కానీ పని మూసేవేళకు కానీ ఎవరూ బయటికి పోరాదని నియమం విధించాడు. పనివాళ్లు కబుర్లు చెప్పుకోకుండా కొందరిని కాపలా పెట్టాడు. ఇదంతా చేశాక పనివాళ్లకు వేళకు వచ్చి వేళకు వెళ్ళడం అలవాటైంది. వాళ్లల్లో వాళ్ళు కబుర్లు చెప్పుకోవడము తగ్గింది. అయితే పని వేగం మాత్రం పెద్దగా పెరగలేదు. ఇందులో ఏదో మర్మం ఉన్నదనిపించి రమణయ్య చివరకు భూషయ్యను కలుసుకొని తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. తేడా పనివాళ్లలో లేదు, నీలో ఉంది. చెరువు తవ్వకానికి నువ్వు రాజుగారి నిధులు ఖర్చు చేస్తున్నావు, నేను నా డబ్బు ఖర్చు పెడుతున్నాను అన్నాడు భూషయ్య. అయితే మాత్రం పనిచేసేది పనివాళ్లే కదా, తేడా వాళ్లలోనే ఉండాలి అన్నాడు రమణయ్య. భూషయ్య తల అడ్డంగా ఊపి, డబ్బు రాజుగారిది కాబట్టి నువ్వు రోజుకింత అని పనివాళ్లకు జీతం ఇస్తున్నావు. డబ్బు నాది కాబట్టి నేను పనికింత అని వాళ్లకు జీతం ఇస్తున్నాను. నీ పద్ధతి ప్రకారం పనికి ఎన్ని రోజులైనా పట్టవచ్చునని అనుకునే పనివాళ్ళు నా పద్ధతి ప్రకారం రోజుకి ఎంతైనా పని చేయాలని అనుకుంటారు. తేడా ఎక్కడుందంటావు అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.